హలో అండి. మీరు ఖాళీ అయిపోయిన తర్వాత ఈ కోల్గేట్ ట్యూబ్ని ఏం చేస్తారు? చాలా మందికి ఈ టిప్ తెలియక వీటిని పడేస్తారు. ఈ ఐడియా చూసిన తర్వాత ఎవరు కూడా ఈ ట్యూబ్స్ ని పడేయరు. అదేంటో చూపించేస్తాను రండి. ముందుగా ఏదైనా బౌల్లోకి కానీ గిన్నెలోకి కానీ కొంచెం వాటర్ తీసుకోవాలి. అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఈ కోల్గేట్ ట్యూబ్ ని నేను చూపిస్తున్న విధంగా ఇలా పీసెస్ గా కట్ చేసుకొని ఆ వాటర్ లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ట్యూబ్స్ లో పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని నీట్ గా కడిగేసుకోవాలన్నమాట. అంటే ఆ ట్యూబ్స్ లో ఉన్న కోల్గేట్ మొత్తం వాటర్ లోకి వచ్చే విధంగా ఇలా కడిగేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ లో కలిసే విధంగా పేస్ట్ ని చేసేసుకున్నామంటే వైట్ కలర్ లో వచ్చేస్తుంది వాటర్. ఇప్పుడు ఈ కోల్గేట్ వాటర్ ని తీసుకెళ్లి గోడల పైన పెన్ తోటి పెన్సిల్ తోటి గీసి గబ్బు లేకుంటారు కదా, ఆ గోడకి యూజ్ చేసుకోవాలి. గోడ పరిస్థితి ఎలా ఉందో చూసారు కదా. ఇక్కడ కొంచెం కోల్గేట్ తీసుకొని రుద్ది చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ గా పోతుందో. ఈ కోల్గేట్ మరకలకి ఒక ఎరేజర్ లా పనిచేస్తుంది. ఇప్పుడు చేసి పెట్టుకున్న కోల్గేట్ వాటర్ ని ఏదైనా స్క్రబ్బర్ కానీ లేదంటే ఇలా ఒక స్పాంజ్ కానీ తీసుకొని గోడ పైన మరకలు ఉన్న చోట ఇలా రుద్దేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టి రుద్దాల్సిన పని కూడా ఉండదు. పెన్సిల్ మరకలు నీట్ గా పోతాయి. ఇక్కడ చూడండి, మీరు ముందు గోడ పరిస్థితి ఎలా ఉందో చూసారు కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా అయిపోయిందో. చాలా అంటే చాలా నీట్ గా పోయాయి అనమాట. చాలా మందికి ఈ టిప్ తెలిసి ఉండకపోవచ్చు. ఈ టిప్ ని ట్రై చేసి చూడండి. ఈ వాటర్ కలిపేటప్పుడు మీ దగ్గర గ్లౌజ్ ఉంటే చేతికి వేసుకోండి. ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు చేయి కూల్ గా ఉంటుంది. ముందే చెప్పేస్తున్నాను. ఫైనల్లీ మీకు టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ఇంకా ఇటువంటి మంచి టిప్స్ అండ్ ఐడియాస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.